ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను దిల్ రాజు స్వాగతించారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంపై పవన్ ఆలోచనలతో ఏకీభవిస్తున్నానని దిల్ రాజు అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావాలి. సినిమా థియేటర్లో ఉన్నటువంటి నిర్వహణకు సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధర అందుబాటులో ఉండాలన్న అభిప్రాయం అభినందనీయమని కూడా వెల్లడించడం జరిగింది. అలాగే సినిమాలో ఓటీటీకి ఇచ్చే అంశంపైన కూడా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నిర్మాతలంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినటువంటి దిల్ రాజు ఓటీటీకి త్వరగా వెళ్లడం వల్లే సినిమాలు ప్రేక్షకులకు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప ఆ థియేటర్లకి రావడం లేదనేది కూడా వాదించడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న సూచన పరిశ్రమకు మరింత మేలు చేస్తుందని కూడా దిల్ రాజు ప్రకటనలో పేర్కొనడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగినప్పుడే పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పినటువంటి దిల్ రాజు థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైనటువంటి కారణం పైరసీ కూడా ఒక కారణం అవుతుంది. దాని మీద కూడా అందరం కలిసికట్టుగా పోరాటం చేసినప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించినటువంటి అన్ని అంశాల మీద తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎఫ్డీసీ చైర్మన్ గా నేను సంప్రదింపులు జరుపుతాను. తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ అంతా కలిసికట్టుగా తోడ్పడినప్పుడే పరిశ్రమలో ఇలాంటి వివాదాలు కావచ్చు ఇవన్నీ కూడా సద్దుమణుగుతాయని చెప్పేసి కూడా దిల్ రాజు తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి ప్రకటన విషయంలో కూడా ఆయన ఆలోచనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆలోచనలు పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ విషయంలో అందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా సూచనలతో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా అభివృద్ధిని మరింత అభివృద్ధి చేసుకున్నామనే విషయాన్ని కూడా దిల్ రాజు తన ప్రకటనలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రైట్, ధన్యవాదాలు సతీష్.